కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక పలువురు నేతలపై ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారో వారిపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా ఏదైతే అమరావతి రాజధానిపై విమర్శలు చేశారో ఆ విమర్శలను వ్యతిరేకిస్తూ నాటి మంత్రిగా ఉన్నటువంటి నేటి వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణపై అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకు బొత్స సత్యనారాయణ మీద ఎందుకు ఫిర్యాదు చేశారు, అమరావతి మీద చేసిన విమర్శలు అంతగా ఎందుకు బాధించినాయి, ఈ అంశాలపై బాలకోటయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే. ఎందుకు బొత్స సత్యనారాయణ గారి మీద మీరు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో, అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు నమోదు పెట్టాల్సి వచ్చింది? నమస్తే మీకు, మీ మీడియా మిత్రులకి. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అమరావతి చేసి బాలకోట కేసు పెట్టాల. వెలగపూడి గ్రామానికి చెందిన కంచెర్ల జగన్మోహన్ రావు అనే రైతుతో కలిసి నేనే స్వయంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అలాగనే శాఖమూరు గ్రామానికి చెందిన యేసురత్నం అనే రైతు కలిసి జగన్మోహన్ రెడ్డి మన బొత్స సత్యనారాయణ గారి మీద ఫిర్యాదు చేశాం, కేసు నమోదు చేయమని డిమాండ్ చేశాం. ఇది ఎందుకు చేశామని అంటే, ఇది ఎలా చెప్పాలో కూడా ఒక బాధాకరమే. జస్ట్ ఒక వారం క్రితం మళ్ళీ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు సభలో మాట్లాడుతూ అమరావతి శ్మశానం అని నేను అంటాను, అంటూనే ఉంటాను, దానికి కట్టుబడి ఉంటాను అని మాట్లాడిండు. సభలో సభ్యులు వారించిన ఆగల. అంటే నేనేమంటానంటే, గత 1631 రోజుల అమరావతి ఉద్యమంలో అక్కడ మహిళలను కానీ, రైతులను కానీ, ప్రాంతాన్ని కానీ, లేదా మాలాంటి వాళ్ళని కానీ ఈ శ్మశానం, ఎడారి, భూములు పనికిరావు, వాళ్ళు పనికిరాని వాళ్ళు, స్వార్థపరులు, చంద్రబాబు బినామీలు, ఈ విధమైన మాటలతో ఆ ప్రాంతాన్ని హననం చేశారు. అసలు ఉద్యమం విస్ఫోటనం జరగటానికి కారణం అదే. ఒక్కొక్క మహిళ తను ఇచ్చిన భూమిని తిడతా ఉంటుంటే బిడ్డలను తిట్టినట్టుగా శివంగుల్లా లేచింది. మీకు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర జరుగుతున్నప్పుడు నేను ఆ పాదయాత్రలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, రామచంద్రాపురంలో ఉన్నా. వీళ్ళు అమరావతి నుంచి అరసవల్లిలో లోపు ఇలా పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరికీ గర్భాలు వస్తాయని చెప్పేసి అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు పాత్రికేయ సమావేశం పెట్టి ఆ పాదయాత్రలో మహిళల్లో రెడ్డిలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఏమనిపిస్తుంది నీకు మిత్రమా? నేను ఆ పాదయాత్రలో ఉన్నా. కోద్దాం అనిపిస్తుందా? కిందదో పైదో. గుత్తికోయల్లో సాంప్రదాయం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టరు, వాళ్ళని ఏదైనా హననం చేస్తే కిందకు కోసుకెళ్ళిపోతారు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ మంత్రి అయ్యుండి ఇంత హననం జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుంటే 11,000 కోట్ల రూపాయలకు నారాయణ గారు టెండర్లు పిలిస్తే ఇది శ్మశానం అని నువ్వంటే దాన్ని ఏమంటారండి? అంటే ఎందుకని కాదు కదా, బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేసినా కూడా 9 నెలలు గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటి వరకు గవర్నమెంట్ కావాలని స్పందించలేదని భావిస్తున్నారు మీరు? ఇంకో మాట, మళ్ళీ బొత్స సత్యనారాయణ అన్న తర్వాత ఆ మరుసటి రోజే రవీంద్రబాబు అని ఒక ఎమ్మెల్సీ, ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంపీ, అప్పుడు ఇప్పుడేమో వైసీపీలో ఎమ్మెల్సీ, ది గోస్ట్ సిటీ అన్నాడు అమరావతిని. అంటే దెయ్యాల నగరం అన్నాడు. వీరి మీద చర్యలు తీసుకోకపోతే ఎలా అనేది రైతులు బొగబొగలాడుతుంటే ఫిర్యాదు చేశాం. తప్పనిసరిగా తీసుకోవాలండి. ఎందుకంటే వ్యక్తులను తిడితేనో, నాయకులను తిడితేనో చర్య కాదు. ఈ దేశాన్ని తిట్టినా, రాష్ట్రాన్ని తిట్టినా, రాష్ట్ర రాజధాని అమరావతిని తిట్టినా, అంబేద్కర్ని తిట్టినా, గాంధీని తిట్టినా నువ్వు చర్య తీసుకుంటే మరొకడు తిట్టడు. వాడు శ్మశానం అన్నాడు ఆయన, వీడు గోస్ట్ సిటీ అన్నాడు, రేపొద్దున ఇంకోటి ఏదో అంటాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించాలి. వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? బొత్స సత్యనారాయణ మీద ఎందుకు తీసుకోవట్లేదు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు తీసుకోవట్లేదు అనేది మరి ఆ ఎర్ర పుస్తకం రాసినానో పట్టుకున్నానో చెప్పాలి, లోకేష్ గారే చెప్పాలి. ఎర్ర పుస్తకంలో ఏం పేరు కూడా ఉందో లేదో చూసుకోవాలి. కాదు గవర్నమెంట్ ఏర్పాటైపోయి 9 నెలలు అయిపోయింది. రెడ్ బుక్ అని చెప్తున్న మాట వాస్తవం మీరు చెప్పినట్లుగానే. బొత్స సత్యనారాయణ కానీ ఇంకొకళ్ళని పేర్లు అనేది మనకు అప్రస్తుతం. అమరావతి రాజధాని విమర్శించిన వారిని ఎందుకు ప్రభుత్వం మర్చిపోయింది కంప్లీట్గా? ఇతరుల మీద పోసాని కావచ్చు, వంశీ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకని అమరావతిని విమర్శ చేసినట్టు? అమరావతి మీద ప్రేమ తగ్గిందా చంద్రబాబుకి? అమరావతి మీద ప్రేమ తగ్గిందో, అమరావతి మీద ఇంకాస్త ప్రేమ పెరిగిందో నాకు తెలియదు. కానీ వాళ్ళు అన్నదే చర్యలు తీసుకుంటాం అధికారంలోకి రాగానే అన్నారు. అంటే వాళ్ళ పుస్తకం వాళ్ళే చూసుకోవచ్చు. అద్దం ముందు నిలబెడితే మనం అధికారంలోకి రాకముందు మనం ఏమేమి హామీలు ఇచ్చామనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలా చర్యలు తీసుకోమనే కోరుతున్నాం. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను అమరావతి చేసి
అమరావతి చేసి నాయకున్న యుండం అమరావతికి నేను వేరే విధమైన మాట్లాడలేను కదా. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటానంది కదా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడండి, ఆయన గారు చేసింది ఏంటి? గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు. 2 పట్టా మీద దాడి చేశాడు. 3 భువనేశ్వరిదేవిని తిట్టాడు. ఎవరు భువనేశ్వరిదేవి? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారు సత్యమణి. అరెస్ట్ చేశారండి ఈ 3 కేసుల్లో. చేశారా? చెయ్యాల. ఎందులో అరెస్ట్ చేశారు? సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. మరి ఆ కేసులు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఏడాది అయినా కూడా మరి చర్చ అవుతుంది కదా. అంటే నా దళిత బిడ్డ కిడ్నాప్ అయ్యి పోయి చంపాడు అనుకున్నాను నేను. ఏంటి పరిస్థితి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాగా సత్యవర్ధన్ కూడా చంపాడు అనుకోండి. ఇప్పుడు సత్యవర్ధన్ కూడా కోర్టులో పిటిషన్ వేశాడు, నా ప్రాణాలకు హాని ఉంది, వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే నన్ను చంపేస్తాడు అని. దీనికి అర్థం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లోపాలన్నీ ఇవే. ఈ లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. అందుకని మేము అనేది అంటే అమరావతిని ఎవడు తిట్టినా ఆడికి ఒక కేసు ఇవ్వటమో నోటీస్ ఇవ్వటమో వాడి మీద కేసు పెడితే మళ్ళీ దాని మీద నిందలేరు. అది అమరావతి ఇలా నిందలేసి ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, అరే అది మనది కాదు, మన డబ్బులంతా తీసుకెళ్ళి అమరావతి పెడుతున్నారు. మీకు మాట చెప్తాను మిత్రమా, ఇప్పుడు అమరావతిలో మన బడ్జెట్ రూపాయి పెట్టారండి, ₹1 పెట్టలేదండి బడ్జెట్లో. అంతకుముందు ఓటైన అకౌంట్లు కూడా ₹1 పెట్టలేదు సార్. ప్రపంచ బ్యాంకు నిధులు, హడ్కో నిధులు తెచ్చుకొని రుణంగా తెచ్చుకొని అమరావతి బాగు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో వచ్చే ఏ ట్యాక్స్ నుంచి కూడా ₹1 కేటాయింపు లేదు. అంతకుముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలండు. ఏది నీ లచ్చ బొందా? నువ్వు పెట్టింది మాత్రం ఏముంది? నువ్వు సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా పెంచలా, పోనీ కరకట్టను పెంచావా? నువ్వేం చేసావు? అమరావతిలో అడవిని పెంచావు. ఆ పెంచిన అడవిని నరకటానికి అయింది ఖర్చు ఎంత? 36 కోట్లు. అందుకని అమరావతి అందరిది, 3 ప్రాంతాలదనే భావం వ్యాపింపజేయాలి. అంటే అమరావతి నిందల పాలు కాకుండా ఇటువంటి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చినా, కేసు కట్టినా కూడా ఓ మంచి సంకేతం వద్దనే నా భావన. అంటే మీరు ఒక్కరే ఎంతమంది ఉండి, మహిళలు కూడా ఆ రోజున ఉద్యమంలో పాల్గొన్నారు, లాఠీ చార్జీలు జరిగినాయి, ఇంతమంది ఉండి కూడా మీరే ఎందుకని ఆ స్టెప్ తీసుకున్నారు? లేదండి, మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఆశిస్తుంది. కాకపోతే పిల్లి మేడలో గంట కట్టినట్టుగా ఏదైనా కొంతమంది ముందుకొచ్చి ఉద్యమకారులు మాట్లాడతారు. మేము మాట్లాడుతున్న దానిలో తప్పు ఉందా లేదనేది ప్రభుత్వం ఆలోచించాలి. బొత్స సత్యనారాయణ మీద కేసు కట్టాలని ఫిర్యాదు చేస్తే మహిళలందరూ కూడా ఎప్పుడు కడతారని ఎదురు చూస్తున్నారు. చాలామంది మహిళలు ఉద్యమ కాలంలో ఇప్పుడు కూడా మీరు అక్కడ ఉన్న మహిళలను మీరు పలకరించండి. బొత్స సత్యనారాయణ గారు మీ అమరావతిని తిట్టిందండి అంటే శివంగుల్లా లెగుస్తారు. అంతే తప్ప ఆయనకేం మద్దతు ఉండటం కాదు, నేను ఒక్కనే చేయటం అనేది కాదు. అన్ని జేఏసీలు, అందరు రైతులు కూడా అమరావతిని ఇలా హననం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండే చేస్తున్నారు. ఓకే, రైట్. ఏదైతే బొత్స సత్యనారాయణ మీద, నాటి మాజీ మంత్రి, నేటి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీద కేసు పెట్టడానికి ప్రధాన కారణం అమరావతిని విమర్శించడం, అమరావతి శ్మశానం అంటూ విమర్శించడం, మళ్ళీ తిరిగి అధికారం కోల్పోయినా కూడా మళ్ళీ శాసనమండలిలో అవును అంటాను, మళ్ళీ శ్మశానం అనేది చెప్తాను అంటూ తను మళ్ళీ చెప్పారని, దీంతో తమకు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయని, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బొత్స మీద చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాల్సిందని ఫిర్యాదు చేయడం జరిగిందని, ఖచ్చితంగా చంద్రబాబు స్పందించి అమరావతిని విమర్శించిన ఎవరు విమర్శించినా కూడా సహించకుండా వారిపై కేసులు నమోదు చేసి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బాలకోటయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, అమరావతి, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.